హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు చీరాల మున్సిపాలిటీ పరిధిలో సేల్కొచ్చినటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. టోటల్ ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1900 SFTలో ఫ్లాట్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. జనరేటర్ ఫెసిలిటీ అట్లనే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఈ ఫ్లాట్కి ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి వరండా ఏరియా. 9.5 x 7.5 కొలతలతో ఈ వరండా ఏరియా అనేది ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ అనేది తూర్పు ముఖంగా ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి మెయిన్ డోరు, మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ డిజైన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఎంత అందంగా ఈ ఫ్లాట్ వచ్చిందనేది మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడలేదు ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఈ ఫ్లాట్ అంతాను. ఇదంతా లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది. పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి ఓల్డ్ సూర్య హాస్పిటల్కి దగ్గరలో వస్తుంది ఫ్రెండ్స్. చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ ఫ్లాట్ అనేది ఉన్నది. ఇక్కడ ముందుగా ఈ ఫ్లాట్లో ఇచ్చినటువంటి పూజ గది చూద్దాము. చాలా అందంగా సపరేట్గా పూజ గది అనేది చేయించడం జరిగింది. మొత్తం 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ పూజ గదిలో. పైన సీలింగ్ కూడా స్వస్తిక్ సింబల్తో వస్తుందన్నమాట. పూజ గది ఇన్సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది వచ్చేసి గ్లాస్ మెటీరియల్, డోర్స్ వచ్చేసి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ పూజ గది. అట్లనే డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా కూడా సపరేట్గా వస్తాయి అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుంది. ఒక వాష్ ఏరియా కూడా సపరేట్గా వస్తుంది. మీకు వాష్ ఏరియా ఎండింగ్లో చూపిస్తాను. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. డైనింగ్ ఏరియా 8 x 9 కొలతలతో ఉంటుందన్నమాట. ఇది కిచెన్ ఇన్సైడ్ వ్యూ. కిచెన్ వచ్చేసి 8 x 10.5 కొలతలతో వస్తుందన్నమాట. ఇది మొత్తం గ్రానైట్. ఇక్కడ నేను చూపిస్తున్నది. పైన కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు కబోర్డ్స్కి. ప్లేవుడ్ సన్ గ్లాస్ వస్తుందన్నమాట మెటీరియల్. ఇందులో ఇచ్చినటువంటి స్టీల్ బాస్కెట్ చూపిస్తున్నాను చూడండి మీకు. బెడ్రూమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా అందంగా వచ్చినాయి అనమాట బెడ్రూమ్స్ కూడాను. కిచెన్ వచ్చేసి చాలా స్పేషియస్గా వచ్చింది. 10.5 x 8 కొలతలతో ఉండటం వలన ఇరుకు అనేది లేదు. ఇది డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. అట్లానే డైనింగ్ ఏరియా కాకుండా హాల్ కొలత వచ్చేసి 13 x 16 కొలతలతో ఉంటుందన్నమాట. డైనింగ్ ఏరియా 8 x 9 కొలతలతో ఉంటుంది. టీవీ యూనిట్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తుంది హాల్లో. అట్లానే టోటల్ ఇవి 3 బెడ్రూమ్స్ అనమాట. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 17 x 15 కొలతలతో వస్తుంది. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ వచ్చేసి మొత్తం జిప్సమ్ షీట్స్ ఫినిష్ చేయించడం జరిగింది. సీలింగ్ అంతాను జిప్సమ్ షీట్సే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఒక బీరువా పెట్టుకునే పాయింట్ వచ్చిందనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్లో. ఈ మెటీరియల్ వచ్చేసి ప్లేవుడ్ మెటీరియల్, ప్లేవుడ్ సన్ గ్లాస్ అనమాట, వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అది. రెస్ట్ రూమ్లో కూడా మొత్తం టైల్స్ చాలా అందంగా చేయించారు. 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఈ ఫ్లాట్ అనేది ఉన్నది అనేది. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది. చీరాల మెయిన్ సెంటర్కి అతి సమీపంలో ఈ ఫ్లాట్ అనేది ఉంటుంది. అన్ని సౌకర్యాలకు చాలా అందుబాటులో కూడా ఉంటుందన్నమాట. ఈ హౌస్లో ఇచ్చినటువంటి సెకండ్ బెడ్రూమ్ చూద్దాం మనం. డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ ఫ్లాట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా చూడగలరు. ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా చేయించారు ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ అనేది. ఇదంతా వాల్ పెయింట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్న డిజైన్స్ వచ్చేసి ప్రతి బెడ్రూమ్లో కూడాను వాల్ పెయింట్స్ చాలా అందంగా చేయించారు డిజైన్స్. ఇందులో వచ్చేసి కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్ ఇచ్చారు. మొత్తం ఇది కూడాను ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ అనమాట, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది సెకండ్ బెడ్రూమ్లో.
ఈ సెకండ్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి రెస్ట్ రూమ్ కాకుండా 12x9.5 కొలతలతో ఉంటుంది. ఇది వచ్చేసి రెస్ట్ రూమ్ వచ్చేసి 4.5-9.5 కొలతలతో ఉంటుందన్నమాట. ఇందులో కూడా మొత్తం 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది రెస్ట్ రూమ్లో కూడా. డైనింగ్ ఏరియా పక్కన వాష్ ఏరియా కూడా సపరేట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎండింగ్లో మూడో బెడ్రూమ్ తర్వాత నేను ఆ వాష్ ఏరియా కూడా మీకు చూపిస్తాను. విండోస్కి కూడాను మొత్తం మెష్ డోర్స్ కూడా ఫిట్ చేయడం జరిగిందనమాట. దోమలు అవి రాకుండా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. యూపీవీసీ విండోస్ ఇవి. థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. ఈ హౌస్లో ఇచ్చినటువంటి మూడో బెడ్రూమ్ ఇక్కడ నేను చూపించబోతుంది. ఈ మూడో బెడ్రూమ్ కొలతలు వచ్చేసి 12x9 కొలతలతో ఉంటుంది. 12x9 సైజులో వస్తుందన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ CB. సీలింగ్ డిజైన్ చాలా అందంగా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది సపరేట్గా. ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 70 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 70 లక్షలు ఈ ఫ్లాట్ ప్రైస్ చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉన్నది. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. అట్లానే మీ అభిప్రాయాన్ని కూడాను ఒక కామెంట్ రూపంలో తెలపగలరు ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో రాయగలరు. ఇక్కడ నేను చూపిస్తున్న డిజైన్స్ వచ్చేసి వాల్ డిజైన్స్ మొత్తం పెయింటింగ్తో చేసినవి అనమాట. 3 బెడ్రూమ్స్లో కూడాను చాలా అందంగా ఈ పెయింటింగ్స్ అనేవి చేయించడం జరిగింది. కామన్ వాష్ ఏరియా ఒకటి వస్తుంది కదా, అది మీకు అది కూడా చూపిస్తాను. పూజ గది అండ్ కిచెన్ పక్కన వస్తుందన్నమాట. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. తప్పకుండా అయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి వాష్ ఏరియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ABJ Construction Vlogs. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.